అనంతపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో గైనిక్ విభాగం మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేదవారు ప్రసవానికి వస్తే ఎఫ్ఎన్ఓలు స్వీపర్లు డబ్బులు ఇవ్వనిదే పుట్టిన శిశువులను అందించడం లేదంటూ గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బిడ్డ పుట్టిన తర్వాత శుభ్రం చేయడానికి కూడా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని, స్ట్రెచర్లో తీసుకెళ్లాలంటే కూడా డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కొన్ని సందర్భాల్లో సెక్యూరిటీ సిబ్బంది కూడా ఇబ్బందికరంగా ప్రవర్తించారని, ఈ నిర్లక్ష్యం గర్భిణీల ప్రాణాలతో ఆటలాడే స్థాయికి చేరిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు తీసుకుంటున్నారు మామూలుగా అంటే కాన్పులో చేస్తారు కదా వాటిలో ఉంటారు చెత్త అట్లా కూర్చుంటారు కదా అట్లా వాళ్ళు ఖర్చు సుమారు 5 రూపాయలు వస్తుంది. కాకుండా 300 వాళ్ళకి ఆన్ చేసిన దానికి 5 రూపాయలు. 500-600 అట్లా అయింది. ఎవరు తీసుకుంటున్నారు మామూలుగా అంటే కాన్పులో చేస్తారు కదా వాటిలో ఉంటారు చెత్త అట్లా కూర్చుంటారు కదా అట్లా వాళ్ళు ఖర్చు సుమారు 5 రూపాయలు వస్తుంది. కాకుండా 300. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక ఎదుట యూరియా అందించాలంటూ రైతులు వినూత్న నిరసన చేపట్టారు. తమ చెప్పులను వరుస క్రమంలో ఉంచి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో మహిళలు, పురుషులు యూరియా కోసం రైతు వేదిక వద్దకు తరలివచ్చారు. యూరియా కోసం రోజుల తరబడి తిరుగుతున్నా అందకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలు ఆకస్మికంగా ఆగిపోకుండా ముందే సరిపడా యూరియా అందించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా తిర్యాణిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. 6వ తరగతి చదువుతున్న అనురాగ్ డెంగ్యూ జ్వరంతో మృతి చెందాడు. అనురాగ్కు తీవ్ర జ్వరం రావడంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ 4 రోజుల పాటు చికిత్స అందించిన అనురాగ్ ఆరోగ్యం మెరుగకపోవడంతో మంచిర్యాల మహిళా శిశు సంక్షేమ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలిసిన డాక్టర్ కౌటిల్య బాలుడి పరిస్థితి విషమంగా ఉందని వెంటనే పెద్ద ఆసుపత్రికి తరలించాలన్నారు. దీనికి అనుగుణంగా రంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో అనురాగ్ మృతి చెందాడు. ఈ ఘటనపై స్పందించిన డిటిడిఓ రామాదేవి, బాలుడు తీవ్ర జ్వరంతో బాధపడుతున్న పాఠశాల సిబ్బంది నుంచి ఎలాంటి సమాచారం తనకు అందలేదని మండిపడ్డారు. హైదరాబాద్ శంషాబాద్లో జరిగిన అప్రైజింగ్ బాడీ బిల్డింగ్ పోటీలో జూబ్లీహిల్స్కు చెందిన శ్రీకాంత్ తన శక్తిని చాటి చెప్పాడు. మొదటి రోజు బ్రోంజ్ మెడల్ సాధించిన శ్రీకాంత్ రెండో రోజు గోల్డ్ మెడల్ కైవసం చేసుకుని తన ప్రతిభను నిరూపించుకున్నాడు. తన విజయానికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహమే కారణమని, రాబోయే యువత తనను ఆదర్శంగా తీసుకుని దేశానికి మరిన్ని గౌరవాలు తీసుకురావాలని ఆకాంక్షించాడు. ఈ విజయం ద్వారా శ్రీకాంత్ పేరు జాతీయ స్థాయిలో నిలిచేలా చేయాలని కుటుంబ సభ్యులు, మిత్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ మెడల్స్ వెనకాల చాలా సాక్రిఫైజెస్ ఉన్నాయి. అది ఇంకా సపోర్ట్ కూడా చాలా ఉంది. నా ఫ్యామిలీ, మా మమ్మీ, డాడీ అందరు నాకు ఇంత సపోర్ట్ చేసినారు. ఇది ఫినాన్షియల్గా కూడా మనకి చాలా కావాలి, ఇంకా మెంటల్గా కూడా చాలా మనకి హెల్ప్ ఉండాలన్నమాట ఇంట్లో నుంచి. అప్పుడే మనం ఏదైనా అచీవ్ చేయగలుగుతాము. కాంపిటీషన్ అనేది మనం చాలా ఇరిటేషన్ వస్తూ ఉంటుంది అనమాట. ఆ టైంలో అది అవన్నిటిని తట్టుకొని ఉండాలంటే చాలా కష్టం అనమాట. యాంగర్ ఇష్యూస్ని అవన్నీ తట్టుకొని ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందు నేషనల్స్ ఆడి ఇంకా మంచి పేరు తీసుకొని వస్తాను మీ అందరికి. ఈ మెడల్స్ వెనకాల
కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో నలుగురు మైనర్ల అదృశ్యం కలకలం రేపుతుంది. వినీల, నందిని, చరణ్, అనిల్గా గుర్తించారు మైనర్ బంధువులు. రాజు, లక్ష్మి అనేవారు గ్రామంలో లేకపోవడంతో వారిపై బాధిత తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కోడుమూరులో గుజరీ దుకాణంలో పనిచేస్తున్న రాజు, హోటల్లో పనిచేస్తున్న లక్ష్మి ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. కాగా నలుగురు మైనర్లు రాజుకు సమీప బంధువులని స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెదక్ మూసాయిపేట కేంద్రంలో ఊర కుక్కల దాడిలో 20 మంది గ్రామస్తులు గాయపడ్డారు. గాయపడిన వారిని తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక అధికారులు ఉదయం నుంచే కుక్కలను బంధించే ప్రక్రియ చేపట్టారు. బాధితులను తహసీల్దార్ జ్ఞానజ్యోతి ఆసుపత్రిలో పరామర్శించారు. తరచూ ఊర కుక్కల దాడితో గ్రామంలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మూసాయిపేట మండల కేంద్రంలో నిన్న రాత్రి ఏదైతే వీధి కుక్కల దాడిలో విచక్షణ రహితంగా వీధి కుక్కలు ఒక 16 మందిని కరవడం జరిగింది. వారిని తూప్రాన్ ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ ట్రీట్మెంట్ చేస్తూ కొంతమందిని ఒక 4గురిని మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఒక బాబుకు మాత్రం కొంచెం ఎక్కువ గరిచిందని తనకు గాంధీ ఆసుపత్రి రిఫర్ చేసిరు. వాళ్ళు రేపు గాంధీ ఆసుపత్రి పోతామని చెప్పి ఇప్పుడే మాట్లాడిన బాధితులను మాట్లాడడం జరిగింది. అలాగే తక్షణమే ఎంఆర్ఓ గాని కలెక్టర్ గారు స్పందించి ఆ వీధి కుక్కలను స్కాచర్స్ తోలిచ్చి పొద్దుటపూటనే వీధి కుక్కలను పట్టడం జరుగుతా ఉంది. ఇది ఏంటంటే చాలా బాధాకరం. ఎందుకంటే మూసాయిపేట గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున వీధి కుక్కలు కరవడం చాలా బాధాకరం. అధికారులు స్పందించి ఏవైతే ఈ వీధి కుక్కలు ఉన్నాయో వీటిని మొత్తం పట్టి వేరే ప్రాంతాలకు తరలించాలని మేము అధికారులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. భారత క్రికెట్ జట్టు ఆటగాడు తిలక్ వర్మ, ప్రముఖ రచయిత, దర్శకుడు గంగయ్య అమరన్, తెలుగు సినిమా దర్శకులు మల్లెడి వశిష్ఠ, వెంకీ కుడుముల వేరువేరుగా శ్రీవారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. ఆలయ అధికారులు వీరికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితుల ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు, అది ఇప్పటికీ కొనసాగుతుంది అని త్రివిధ దళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ శాంతిని కోరుకుంటుందని, అయితే దానిని బలహీనతగా పోరబడకూడదని ఆయన స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్లోని మౌలో ఆర్మీవార్ కాలేజీలో ప్రారంభమైన రన్ సంవాద్ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా చేపట్టిన ఆపరేషన్ పేరును ప్రస్తావిస్తూ పాకిస్తాన్కు పరోక్షంగా గట్టి హెచ్చరికలు పంపారు. Warfare refers to specific methods, tactics, and strategies used in conduct of war, and war fighting is the application of military tactics and technologies to achieve the objectives of warfare, of war, campaign, or a particular battle. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఎగుమతుల రంగంలో భారత్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఇకపై మేడ్ ఇన్ ఇండియా ఈవీలు ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి. క్లీన్ ఎనర్జీ, క్లీన్ మొబిలిటీ రంగాల్లో భారత్ ప్రపంచ హబ్గా అవతరించబోతుందని మోడీ ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి అనుకూల విధానాల రూపకల్పనలో రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడాలని, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని చూరగొనాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. पिछले दशक में जो नीतियां बनाई वो देश के कितने काम आ रही है। 2014 में जब मुझे देश ने सेवा का अवसर दिया, उसके बाद से ही हमने इसकी तैयारी शुरू कर दी थी। हमने मेक इन इंडिया अभियान शुरू किया। ग्लोबल और डोमेस्टिक मैन्युफैक्चरर्स दोनों के लिए देश में अनुकूल वातावरण बनाया। भारत में मैन्युफैक्चरिंग एफिशिएंट और ग्लोबली कॉम्पिटिटिव हो, इसके लिए हम इंडस्ट्रियल कॉरिडोर्स बना रहे हैं। हम प्लग एंड प्ले इंफ्रास्ट्रक्चर बना रहे हैं, लॉजिस्टिक पार्क्स बना रहे हैं। भारत कई सेक्टर्स में मैन्युफैक्चरर्स को భారత్ చైనా సంబంధాల్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకునుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 7 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చైనాలో పర్యటించనున్నారు. వచ్చే వారం చైనాలోని తియాన్జిన్ నగరంలో జరగనున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ సదస్సు సందర్భంగా మోడీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను చైనా అధ్యక్షుడు జిన్పింగ్ స్వయంగా ఆహ్వానించనున్నారని తెలుస్తుంది. భారత క్రికెట్ జట్టులో ఫిట్నెస్ ప్రమాణాలను పెంచేందుకు బీసీసీఐ ప్రవేశపెట్టాలని భావిస్తున్న బ్రోంకో టెస్ట్ కొత్త వివాదానికి దారితీసింది. ఈ కఠినమైన ఫిట్నెస్ పరీక్ష వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, ముఖ్యంగా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మను 2027 ప్రపంచ కప్ జట్టు నుంచి తప్పించేందుకే దీన్ని తీసుకొస్తున్నారని భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తివారీ ఆరోపణలు ప్రస్తుతం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జట్టులోని ఆటగాళ్ల ఫిట్నెస్ను ఉన్నత స్థాయిలో ఉంచేందుకు, ప్రత్యేకించి పేసర్లు మరింత చురుగ్గా ఉండేలా చేసేందుకు ఈ బ్రోంకో టెస్ట్ అవసరమని జట్టు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ ఆడ్రియన్ లే రోక్స్ సూచించినట్లు సమాచారం.